గులకరాయ్ అన్నారు, సింగయ్య డెత్ కేసు తీసుకొచ్చారు, వివేకానంద రెడ్డి హత్య కేసు. తెలుగుదేశానికి ఏంటంటే ఇవి రోజు తిరుగుతూ ఉండాలి, మరాడినట్టు అందరికి వాళ్ళ నోళ్ళలో నానుతూ ఉంటే జనం మర్చిపోకుండా దాన్ని లైవ్లో ఉంచుతారు. సో ఆ మూడు అంశాలు వచ్చేప్పటికీ మీ నాయకుడి ప్రభ అక్కడ వెలవెలపోతుంది. అక్కడ ఆయన వచ్చి మామిడి రైతులను పరామర్శించిన, అవును ఈసారి ఏం ప్లాన్ చేశారు విధ్వంసం అక్కడ? విధ్వంసం అనేది ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల నోట్లో ఉంది, వారి మాటల్లో ఉంది తప్ప విధ్వంసం ఎక్కడా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి చేతదనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గతంలో విధ్వంసం అని మాట్లాడుతున్నారు తప్ప వాస్తవ పరిస్థితిలో ఏ రకమైన విధ్వంసం లేదు. ఇందాక చెప్పాను సార్, మీరు మామిడి రైతుల గురించి అడుగుతున్నారు. మామిడి రైతులు వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా సార్, కుప్పం సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు సార్. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. 8 సార్లు అంటే గత ఎలక్షన్ల వరకు పట్టించుకోకుండానే 1617 కోట్లతోటి ఆయన పరిశ్రమల ఏర్పాటుకి ముందుకు వస్తారా? ఎప్పుడు సరే ఆలోచించండి. వచ్చారు కదా ముందర ప్రొయాక్టివ్ గా ఆలోచించడం నేర్చుకోండి సార్. శాసనసభ్యుడు మీరు ప్రొయాక్టివ్ గా ఆలోచించడం నేర్చుకోండి. ఒకసారి ఈ సింగయ్య డెత్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో చూసి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. సింగయ్య మృతికి కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే, కారు కింద మనిషి పడిపోతే, వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయట పడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నేను చూస్తున్నా ఇప్పుడు ఆయన తమ్ముళ్ళని అడిగారు, ఈ నేరస్తుల్ని ఏమనాలి తమ్ముళ్ళు అని. మేనేజ్మెంట్ గురించి తెలుగుదేశం మాట్లాడటం ఏంటండి? వాసుదేవన్ గారు, నాకెందుకో చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ 12 నెలల కాలంలో ఆయన 4వసారి ముఖ్యమంత్రి, చాలా సీనియర్ పొలిటీషియను, మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగాను, నవ్వు తెప్పించేటువంటి విధంగాను. మరి ఎందుకు ఇలా మాట్లాడతారు? రాజకీయాల్లో ఏమైనా విమర్శలు చేయొచ్చండి. ఇప్పుడు సంపత్ రాజు గారు అనొచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది మురుగుతారు, వ్యవహారం ఇవన్నీ ఎవరి మీద వాళ్ళ నాయకుడు అంటే ఒప్పుకోడు, ఆయన ఎలా ఒప్పుకోడు అనుకోండి, అది వేరే విషయం. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య పడి చనిపోయాడు, పడ్డాడు అనేటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వము 5 రోజుల తర్వాత ఏమో పడ్డ తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి కారు అని కొన్ని వీడియోలు దొరికాయి అని చెప్పేసి పోలీసుల చేత కేసులు పెట్టించారు. ఓకే, మరి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి క్రాష్ పిటిషన్ వేస్తే పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఆధారాలు చూపించలేకపోయారు? దీనికి కారణం ఏంటి అంటే, మనకు ప్రభుత్వం ఉంది కాబట్టి, లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా విమర్శ చేస్తే జనం నమ్మేస్తారు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. నేను మొన్న ఒక మీటింగ్ లో విన్నానండి, ఇది 1 సంవత్సరం అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జరిగినటువంటి మీటింగ్. ఏమంటాడు, ఆ రోజున 2019 ఎన్నికల సమయంలో బాబాయిని చంపి మామయ్యనే అయిపోయారు, ఆ రోజున అరెస్ట్ చేసి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు, మీ అందరికీ కేస్ స్టడీ కింద చెప్తున్నాను అని అంటున్నాడు. నేను ఒకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, నువ్వు ఆ రోజున బాబాయిని చంపిన వాళ్ళు నీవు చేతకాక మేము అరెస్ట్ చేయలేకపోయాము, నేను గుర్తించలేకపోయాను, నువ్వే ఒప్పుకుంటున్నావు, ఓకే ఎలక్షన్ టైం అని. ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు నేను ఎవరన్నా అరెస్ట్ చేయొద్దని చెప్పారా? ఇప్పుడు ఈ రోజున ఇంకా మీరు 5 ఏళ్ల పాటు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మీరు అనేకమైనటువంటి ప్రచారాలు చేసి కదా మీరు అధికారంలోకి వచ్చింది. పాపం సునీతకి న్యాయం చేస్తామని కదా మీరు చెప్పింది, ఏమైనా చేశారా? ఇప్పుడు ఎందుకు సిబిఐ దర్యాప్తు జరగటం లేదు? ఎందుకు ఈ సంవత్సర కాలంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ఎందుకు దాల్చలేకపోతున్నారు? అంటే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? తర్వాత గులకరాయికి సంబంధించినటువంటి కేసు, అది ఎక్కడ గులకరాయి జరిగింది ఏంది? అది హాస్యాస్పదమైనటువంటి ఘటనే. అసలు జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి చూడాల చంపాలని చూస్తాడు, అదే ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. ఈరోజు విజయవాడలో జరిగింది, ఎన్నికల సమయంలో జరిగినటువంటిది. ఇప్పుడు దాని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయండి, మీ కేంద్రంలో మీదే కదా డబుల్ ఇంజిన్ సర్కార్, అవసరమైతే సిబిఐనో ఎవరినో ఒకటి రంగంలోకి దించండి, మీరు దాన్ని తేల్చండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడని తేల్చండి. ఊరికే రోజు మాట్లాడటానికా? కారు కింద పడ్డాడని మీ దగ్గర ఆధారం లేదు, ఏమీ లేదు, కోర్టుకి ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. తెల్ల మోకాలు వేశారు కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత. అదే విధంగా
కోడికత్తికి సంబంధించినటువంటి వ్యవహారం. కోడికత్తి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి చేస్తూ ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు. ఎన్ఐఏ ఏం చెప్తుంది? దాంట్లో కుట్రకోణం ఉంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హత్య చేయడానికి చేశారు అనేటువంటి విధంగా ఎన్ఐఏ చేసింది. ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థ. మీరు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్నారు. డబుల్ కాదండి కృష్ణాంజనేయులు గారు, చిన్న సవరణ, డబుల్ ఇంజన్ కాదు, 4 ఇంజన్లు ఉన్నాయి మొత్తం. మరి అలాంటప్పుడు మీరు ఎన్ఐఏ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి నాటకాలన్నింటినీ బయట పెట్టండి. మీరు ఊరికే రోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది దీన్ని ఏమన్నారు అసలుకి? దీన్ని సమర్థించాలా? ఈ విధంగా నవ్వు తెప్పించేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున. నేను ఒకటి చెప్తున్నాను, మీరు రాజకీయాల కోసం విమర్శ చేయటానికే ఏదో ఒక ప్రచారం చేస్తామంటే అబాసు పాలయ్యేదానికి అవకాశం ఉంది ఈ ప్రభుత్వం అని మాత్రం నేను చెప్పగలను. నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక సూచన చేస్తున్నా అండి. వాళ్ళు ఒక డిమాండ్ చేయమని, ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పోవాలా కానీ క్యాన్సిల్ చేసుకున్నాడు. సమస్య ఏంటంటే జైలు పక్కనే ఎలిప్యాడ్ లేదు, ఏర్పాటు చేయడానికి మాకు అనుమతి ఇవ్వలేదు అని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. మీరు సురేష్ గారు నేను అడుగుతున్నాను, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని అడగండి. ఇప్పుడు ఎలాగో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, మీరు జైలులో కూడా జైలుకు ఒక ఎలిప్యాడ్ కట్టండి, మా నాయకుడు జైలు యాత్ర చేయబోతున్నాడు అని జైలుకు ఒక ఎలిప్యాడ్ కట్టమని డిమాండ్ చేయండి. ఎందుకంటే మీకు ఎలా ఈ 5 ఏళ్ల పాటు జైలు యాత్ర తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు చేశాడు, మా వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇది అని పెద్ద లిస్ట్ ఉందండి. అది వాళ్ళందరూ ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, వీళ్ళ అధికారాన్ని పట్టుకొని చేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు జైలుకు పోతే స్వతంత్ర సమరయోధులాగా వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. దానికంటాడు సురేష్ గారు, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, అక్రమాలు, అన్యాయం. మీరు అధికారం ఇస్తే మీరు అవినీతికి పాల్పడితే మరి మీకు అవినీతికి పాల్పడ్డ వాళ్ళకి పూలదండలు వేసి శాలువాలు కప్పుతారా జైలుకు పంపకుండా? ఈ విధమైనటువంటి పరిస్థితి 2 పార్టీల వైపు నుంచి అండి. 2 పార్టీలు కూడా ఈ రోజున వాళ్ళ సొంత రాజకీయాలు, ఇవి క్షుద్ర రాజకీయాలండి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు కాదు. ఒకటి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని మీరు మార్చుకోండి. రైతుల వైపు నుంచి ఇప్పుడు రేపు చిత్తూరుకి వెళ్ళేటువంటిది ఏదైతే మామిడికాయ రైతులను పరామర్శించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి సమస్య ఈ రోజున చిత్తూరు జిల్లాలో ఉంది. కేజీకి 2 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందండి మామిడికాయలు. వారం 10 రోజుల పాటు రోడ్ల మీద పెట్టుకొని రైతులు ఆ మామిడికాయలు కుళ్ళిపోయి రోడ్డు మీద పారపోసిపోయి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీ ఒక్కొక్క కేజీకి 4 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నది, ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ మీకు అర్థం కావట్లేదు కృష్ణాంజనేయులు గారు. ఇలాంటి రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన మీకు కృష్ణాంజనేయులు గారు, సీఎం గారు ఇదివరకే చెప్పారు, ఒక్క నిమిషం, సీఎం గారు ఇంతకుముందే చెప్పారు, ఇదివరకే చెప్పారు, కార్గో ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తాం, ఈ అగ్రి ప్రోడక్ట్స్ అన్ని విదేశాలకు పంపించే వ్యవస్థని మేము నిర్మించబోతున్నామని. లెట్ us వెల్కమ్ దట్. ఒకసారి ఆయన సంపత్ రాజు గారు వస్తున్నా సంపత్ రాజు గారు మీ దగ్గరికే వస్తున్నా. ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అని ఏం చెప్తారండి? ఇదంతా చేస్తారు. మనకి SIPB ఉంది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ బోర్డు ఉంది, ఇన్వెస్టర్స్ బయట దేశాల వాళ్ళతోటి వాణిజ్యానికి సంబంధించి అన్ని మాట్లాడతారు. ఒకసారి సంపత్ రాజు గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక ప్రశ్న. సంపత్ రాజు గారు, ఆయన ఈ కోడికత్తి, గులకరాయి, సింగయ్య డెత్ బైటు, వివేక గురించి కూడా మాట్లాడారు. వివేక అది చూసిన తర్వాత మీకు ఒక ప్రశ్న ఉంది, వివేక గురించి ఏం మాట్లాడారు చూసిన తర్వాత ఒకసారి చూద్దాం. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఏం మాట్లాడారు. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మహిమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరనే మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకుని